బేసికల్‌గా ఒక గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్ ఎవరైనా కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వచ్చు. నేనేమంటానంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చేస్తే అన్ని సబ్జెక్ట్‌ల మీద కమాండ్ వస్తుంది. ఓ పక్కన హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాంటివి చదువుతాం. ఇంకో పక్కనేమో బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ ఇలాంటివి చదువుతాం. ఇంకో పక్కనేమో మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటివి చదువుతాం. ఇంగ్లీష్ లాంటివి చదువుతాం. అంటే సమస్తమైన మొత్తం టోటల్ వరల్డ్‌లో ఎన్ని రకాలైతే సబ్జెక్టులు ఉంటాయో అండర్ ద స్కై అన్నీ చదువుతాం కాబట్టి సివిల్ సర్వీసెస్‌ని నేనేమంటానంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ ప్రిపరేషన్ అంటాను నేను. పర్సనాలిటీ మౌల్డింగ్ ప్రిపరేషన్ అంటాను. ఒక మామూలు సామాన్యమైన ఒక బీటెక్ చదివిన కుర్రాడు లేదా మామూలు డిగ్రీ చదివిన అమ్మాయి ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో సివిల్స్ ప్రిపేర్ అయ్యేసరికి దే ఆర్ గెట్టింగ్ నాలెడ్జ్. వాళ్ళకి తెలియకుండానే సీతాకోకచిలుక గొంగళి పురుగు నుంచి అయినట్టుగా అవుతారు. సో, అందుకని నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చాలా పవిత్రమైన యజ్ఞంగా, కఠోరమైన తపస్సుగా, దీక్షగా చూస్తాను యాక్చువల్‌గా. నాట్ జస్ట్ ఎన్ ఎగ్జామ్. యాక్చువల్‌గా నిజానికి దాన్ని భూతంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఇక్కడ. మామూలుగా ఒక ఊర్లో ఒక వీఆర్ఓ, వీఆర్ఏ, విలేజ్ రెవెన్యూ లేదా ఒక గ్రామ స్థాయిలో ఒక క్లర్క్ నుండి ఆఫీసర్ వీఆర్ఓ, వీఆర్ఏలంటాం. మండలంలో కూడా ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటారు. ఒక బ్యాంక్ తీసుకుందాం. కాఫీలవి ఇచ్చే బాయ్ మొదలుకొని, క్లర్క్ మొదలుకొని, క్యాషియర్ మొదలుకొని, మేనేజర్ మొదలుకొని, బ్రాంచ్ మేనేజరు, జనరల్ మేనేజరు, చీఫ్ మేనేజరు, జోనల్ మేనేజరు, రీజనల్ మేనేజరు, ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టేక్, దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, దేర్ ఓన్ రోల్. కానీ నువ్వు దేనికి ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను ఒక గ్రామ స్థాయిలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను సార్. ఎస్ఎస్‌సి, సీజీఎల్ అనేది నేను రాయాలనుకుంటున్నాను సార్. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ నేను అవి కష్టం కాదనట్లేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్ నేను రాయాలనుకుంటున్నాను సార్. నేను ఒక మామూలు చిన్న క్లరికల్ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్‌లో రాయాలనుకుంటున్నాను సార్. నేను ఎల్ఐసీలోనో, రైల్వేస్‌లోనో రాయాలనుకుంటున్నాను సార్ అన్నప్పుడు నీ యొక్క ఎగ్జామినేషను, దాని యొక్క లెవెలు, దాని స్టాండర్డు ఇవన్నీ ఒక ఎత్తులో ఉంటాయి. అదే నువ్వు ఒక జిల్లా స్థాయి కలెక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు, జిల్లాకేమో ఎస్పీ అవ్వాలనుకుంటున్నప్పుడు, గవర్నమెంట్‌లో సెక్రటరీ లెవెల్‌లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు, ఈ దేశం తాలూకు భవిష్యత్తు నీ భుజస్కంధాల మీద పెట్టుకొని, నీ ఆలోచనలోంచి ఇవ్వాలనుకుంటున్న ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఇతర సివిల్ సర్వీసెస్ కానీ అయినప్పుడు, మరి నువ్వు దానికి తగ్గట్టుగా నిన్ను మలుచుకోవాలి కదా! దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి కదా! దానికి తగ్గట్టుగా నీకు సబ్జెక్టులుంటాయి గదా! దానికి తగ్గట్టుగా నీకు పోటీ ఉంటుంది గదా! దానికి తగ్గట్టుగా నీకు ఎవ్రీ సెట్ బ్యాక్ ఎదురు దెబ్బలు, స్పీడ్ బ్రేకర్స్, కష్టాలు ఉంటాయి గదా! అప్పుడు నువ్వు భూతల్ని ఎలా చూస్తావు? హ్మ్. సో, చిన్న స్థాయి ఎగ్జామినేషన్ ఈవెన్ సమాజంలో గౌరవం కూడా. హ్మ్. నువ్వు ఇప్పుడు అంటే ఎవరిని తక్కువ చేయట్లేదు ఇక్కడ మనం. అవును సార్. శ్రీరామ్. యాహ్! కానీ ఒక ఒక చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనే పదాలు నేను వాడడం నాకిష్టం లేకపోయినా, హుహు. సమాజంలో గౌరవ మర్యాదలనేవి ఒక ఈక్వేషన్ మీద ఆధారపడైతే ఉంటుంది కదా! ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, ఒక ఐఆర్ఎస్ ఆఫీసరో, ఒక సివిల్ సర్వెంటో అయినప్పుడు మరి ఏదైనా పెళ్ళికెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, సమాజంలో అయినా, ప్రభుత్వం నిన్ను చూసే విధానంలో అయినా, క్వార్టర్ నీకిచ్చి అంటే ఒక బిల్డింగ్ ఇచ్చి, ఒక స్టాఫ్‌నిచ్చి, ఒక వెహికల్‌నిచ్చి అంటే సమాజం కూడా నిన్ను గౌరవిస్తుంది కదా! హ్మ్. నీ కుటుంబాల్లో గౌరవం దక్కుతుంది కదా! నీ వంశంలో గౌరవం దక్కుతుంది కదా! నీ ఫ్యామిలీకి నువ్వు యూ ఆర్ మేకింగ్ ఏ ప్రైడ్ కదా! మరి ఇన్నున్నప్పుడు హ్మ్. దానికి తగ్గట్టుగానే ఐఏఎస్ సిలబస్ ఉన్నా, ఎగ్జామినేషన్ ఉన్నా, పోటీ ఉన్నా, ఏమున్నా. అందుకని దాన్ని భూతంలా చూడకూడదు. హ్మ్. నీ చాయిస్ ఏంటి అంటాను నేను. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏం వదలాలనుకుంటున్నావు? అలాంటిది ఒక ఎగ్జామినేషన్, జీవితాన్ని మార్చే ఎగ్జామినేషన్, జీవితాన్ని మలిచే ఎగ్జామినేషన్. అందుకు నా దృష్టిలో అది భూతం కాదు. ఐ బిలీవ్ ఇట్ ఇస్ ఎ వెరీ పవిత్రమైన యజ్ఞం. యాక్చువల్‌గా ఒక వ్యక్తి ఫస్ట్ నేనేమంటానంటే, సివిల్ సర్వీసెస్‌లోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందు అసలు అవుతావో లేదో తెలుసుకుంటాను. ఎందుకంటే, నీ యొక్క ప్రతిభా పాటవాల మీద నాకు అనుమానం కాదు. నీకు ఇది రాదు, రాదేమో, నువ్వు దీనికి వేస్ట్ ఫెలోవేమో అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఏ స్టూడెంట్ అయినా ఈ దేశంలో సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వడానికన్నా ముందు
తనను తాను కొంచెం చెక్ చేసుకోవాలంటాను. సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటాయి. 2 ఉండాలి. హుహు. దీనికి ఏమేమి కావాలి రిక్వైర్‌మెంట్ దాన్ని నేను కొంచెం అంటే కొంచెం ఈజీగా అయ్యేందుకు నేనేం చేస్తుంటానంటే ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ, సీక్యూ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాను నేను. ఐక్యూ నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ తెలుసుకో. అంటే నీ ఇంటెలిజెన్స్ కోషెంట్ తెలుసుకో. యెస్ సార్. నీ తెలివితేటల యొక్క 0-10కి నీ తెలివితేటలు ఎక్కడుంటాయని తెలుసుకో. హ్మ్. అది 10th క్లాస్ మార్కులతో కొంత, ఇంటర్మీడియేట్ మార్కులతో కొంత, బీటెక్ మార్కులతో కొంత, ఎంబీబీఎస్ మార్కులతో కొంత, ఎక్స్, వై, జెడ్ తోటి కొంత కొలవగలను నేను. హ్మ్. ఇక్కడ నేను అన్నప్పుడు మాత్రం శ్రీరాము, ఆకలి రాగంద్రగా నేననే పదం వాడుతున్నాను నేను. సరే సార్. అంటే మిగతా వాడు కూడా నాకు తెలీదు కాబట్టి. హుహు. ఇక్కడ నువ్వు అన్నప్పుడు మాత్రం ఒక శ్రీరామే కాదు. హ్మ్. అవును సార్. అవును. ఓవరాల్ కమ్యూనిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. యెస్ సార్. స్టూడెంట్స్ ఫ్రెటర్నిటీ అందరూ వస్తారు. హ్మ్. అది నేను యాజ్ ఏ ఫ్యాకల్టీ, మెంటార్, గురువు వాటెవర్ నేమ్ ఇట్ ఒక స్టూడెంట్‌కి ఐక్యూ లెవెల్ ఎంత ఉందో తెలుసుకుంటే, హ్మ్. ఒక సెల్ ఫోన్ మనం కొన్నప్పుడో, ల్యాప్‌టాప్ కొన్నప్పుడో దాని కాన్ఫిగరేషన్ ఎలాగో, అలా నీకంటూ ఒక ఐక్యూ లెవెల్ ఉంటుంది. అది 0-10 వరకు ఎంతో తెలుసుకో. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.